ప్రభుత్వం మారి 2 సంవత్సరాలు పూర్తవుతుంది కదా మేడం, ఇప్పటి వరకు డెవలప్మెంట్స్ ఎంత వరకు పూర్తయ్యాయి? మా డెవలప్మెంట్స్ అసలు జరిగిందంటూ లేదులే కానీ ముందు అదంటే మేనిఫెస్టోని మాది మేనిఫెస్టో సూపర్ 6 అని చెప్పేసి హదరగొట్టుకుంటూ సూపర్ 6 హామీలు ఇచ్చారమ్మా. అందులో ఏమి నెరవేర్చారమ్మా? మహిళల్ని కార్నర్గా పెట్టుకొని ఇంట్లో ఎంతమంది 18 సంవత్సరాలు నిన్నోళ్ళు ఉంటే అంతమందికి అదేంటి ప్రతి నెల 1500 ఇస్తామన్నారు. అసలు అదేమైందమ్మా? మహిళలకు సంబంధించింది నిరుద్యోగ వృత్తి, నిరుద్యోగులందరికీ మేము అండగా నుంచి ఉంటాము, నెలకి 3000 చొప్పున నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు. అదేమైందమ్మా అసలు? అలాంటి ఏమీ చేయలేదు. ప్లస్ ఇంకా బస్సు పెట్టారు, ఉచిత బస్సు అంట. ఎవరికైనా ఉపయోగపడుతుంది ఉచిత బస్సు పెట్టింది? ఎవరు వెళ్తున్నారు ఉచిత బస్సులో? దానికి అసలు ఏమన్నా పనికొచ్చేవి ఉన్నాయి దాంట్లో చేసినవి? నిరుద్యోగ వృత్తి అంటున్నారు, దాన్ని అమల్లో చేయలేదు. అలానే తల్లికి వందనం అని పెట్టి అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది, తల్లికి అమ్మఒడిని తీసుకెళ్లి తల్లికి వందనం చేశారు. దాంట్లో ఫస్ట్ సంవత్సరం ఎగ్గొట్టారు. ఇప్పుడు ఈ రీసెంట్ గా వచ్చేసి చాలా మందికి పడలేదు. మళ్ళీ దాన్ని అప్లై చేసుకోండి, మళ్ళీ పెడతాం అంటున్నారు. అప్లై చేసుకున్న వాళ్ళకి ఎప్పుడు రిలీజ్ అవుతాయి ఏంటి దిక్కు దివాణం లేదు. అసలు లాస్ట్ ఇయర్ అయితే ఫస్ట్ ఇయర్ ఇంటర్ చదివిన వాళ్ళకి సరిగ్గా పడలేదు. దానికి మళ్ళీ ఇప్పుడు పడవంట అడిగితే. ఇలా అన్ని అవకతవకలతో కూడిన సూపర్ 6 లో 1-2 కూడా సగం నెరవేర్చిన అది ఇప్పుడున్న ప్రభుత్వం ఘనత. ఇంకా డెవలప్మెంట్స్ ఏంటమ్మా? ఇచ్చిన సూపర్ 6 లో ఇంకేం చేశారమ్మా? రైతులు అన్నారు, వాళ్ళకి ఏమైనా చేశారమ్మా? ఏం చేశారని చెప్పేసి ఇప్పుడు డెవలప్మెంట్స్ చేస్తున్నాం అని చెప్పి చెప్పుకుంటున్నారమ్మా. మరి జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇచ్చి ప్రజలు సోమరపోతులు చేశారు, డెవలప్మెంట్స్ ఏమీ చేయలేదని చెప్పారు కదా, దాని గురించి ఏమంటారు మేడం? అంటే నోరే కదమ్మా, ఏదైనా మాట్లాడచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్ని డెవలప్ ఏంటి సోమరపోతులను చేశారంటే, మరి మీరు సూపర్ 6 హామీలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు ఇస్తామని ఎలా చెప్పారమ్మా? ఇప్పుడు అది ఎక్కడికి పోయింది? జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఒక్కొక్కరికి 15 సంవత్సరానికి వచ్చేసి 15,000 అలా ఇస్తుంటేనే సోమరపోతులను చేస్తున్నారు, అది చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. మరి ఇప్పుడు వీళ్ళు చేసింది ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నారా, చేస్తున్నారా? ఇప్పుడు మరి సూపర్ 6 హామీలు అన్నారు, అవి తీసేసి మేము అదేంటి రోడ్లు డెవలప్ చేస్తున్నాము, లేదా భోగాపురం ఎయిర్పోర్ట్ డెవలప్ చేస్తున్నాము, ఒకళ్ళు చేసిన పనిని ఇంకొకళ్ళు చేసినట్టు చెప్పుకుంటూ దాన్ని డెవలప్మెంట్ గా చూపించుకుంటే ప్రజలేమి పిచ్చోళ్ళు కాదమ్మా, చూస్తానే ఉన్నారు. ఎవరేం పని చేస్తున్నారా, ఎవరేం చెప్తున్నారా, ఎవరు పని మంతులా అని చెప్పేసి ప్రజలందరికీ తెలిసిపోతుందమ్మా. జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏం డెవలప్మెంట్ చేయలేదు అంటున్నారు కదా మేడం. జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోని ఒక భగవద్గీతగా, ఒక బైబిల్ గా ఉంచి ఆ మేనిఫెస్టోలో ఇచ్చిన 9 హామీలను కూడా చక్కగా నెరవేర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదమ్మా. 99% కూడా నెరవేర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదమ్మా. అందులో మహిళలను దృష్టిలో పెట్టుకొని మహిళలకు ఉపయోగపడేది అమ్మఒడి అని, విద్యా దీవెన అని, వసతి దీవెన అని, అలా ప్రతి ఒక్కటి ఆసరా అని, చేయూత అని చెప్పిన ప్రతి ఒక్కటి చివరి సంవత్సరం వరకు కూడా నెరవేర్చిన ఘనత జగనన్నదమ్మా. అందుకే జగనన్న దేవుడిగా ప్రతి మహిళ కూడా ఇంట్లో ఫోటో పెట్టుకొని కొలుసుకుంటుందమ్మా. అలానే కాకుండా ప్రతిది చెప్పినట్టు ఏదైనా రాగానే ఒక పండగ వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కుతున్నారని హేళన చేశారు. కానీ ఆ విషయంలో టైం టు టైం ఇచ్చి ప్రతి ఇంట్లో పండగ వాతావరణాన్ని తెచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదమ్మా. అలానే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదమ్మా? ఎన్ని షిప్పింగ్ హార్బర్లు చేశారు, ఎన్ని శౌచాలయ వ్యవస్థను పెట్టి 2 లక్షల పైగా ఉద్యోగాలను ఇచ్చారమ్మా. అది కూడా వాళ్ళకి మెరిట్ మీద ఇచ్చారు, ఎగ్జామ్ పెట్టి. మరి మన డిఎస్సి అన్నారమ్మా, డిఎస్సిలో ఎన్ని అవకతవకలు తగిలినాయి? అసలు ఉద్యోగం అనేదే పెట్టకుండా స్పోర్ట్స్ కోటా అని చెప్పేసి వాళ్ళకి ఎగ్జామ్ అనేదే పెట్టకుండా మీరు ఎన్ని వేల మందికి ఉద్యోగాలు ఇచ్చారమ్మా? అంటే ఎంతమంది నిరుద్యోగాలు పొట్టగొట్టారమ్మా? విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మరి చర్చకి సవాల్ ఇస్తారు కదా మేడం జగన్మోహన్ రెడ్డి గారికి మెగా డిఎస్సి మీద. మరి అమ్మా, జగన్మోహన్ రెడ్డి గారి రేంజ్ లోకేష్ గారిది కాదమ్మా. అది ఆ విషయము జగన్మోహన్ రెడ్డి గారు చెప్పవసరం లేదు. ఇప్పుడు డిఎస్సిలో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో, ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళే వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకండి, నష్టపోయింది మేము వస్తాం చర్చకి, మీరు సెలెక్ట్ చేసుకుని ఎంతమంది రావాలి, మేము కూర్చుంటాం, మాతో చర్చించండి చాలని వాళ్ళు నారా లోకేష్ గారు, మీరు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు, ఆయనకి ఇస్తారమ్మా సవాలు. వాళ్ళతో చర్చించండి చాలు, జగన్మోహన్ రెడ్డి గారు అవసరంలా. మా మంత్రులు కూడా చాలామంది, మా మాజీ మంత్రులు, వాళ్ళ పేరు నాని గారు, వీళ్ళందరూ కూడా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు కదా మేము ఉంటాం, మాలో ఎవరన్నా కనుక్కొని ఈ రేంజ్కి మేము వస్తాం చాలని కూడా చెప్పారు. ఇంకా ఇంతకన్నా ఏం చెప్తారమ్మా? అంటే చర్చకి ఆయన సుముఖంగా లేడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే ఆగిపోయిద్దని ఆయన జగన్మోహన్ రెడ్డి గారి పేరు వాడారు తప్పితే చర్చకి సుముఖంగా విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారు లేరమ్మా. అది ప్రజలు గమనించారు.